హాయ్ ఫ్రెండ్స్, చెప్పినట్టుగానే మొదటి వీడియోలో నేను ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్స్, ఐపీఎల్ హాట్ ఫేవరెట్స్ అయిన ముంబై ఇండియన్స్ గురించి, ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ గురించి విశ్లేషించుకుందాం. అసలు వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంది, ఎవరెవరు రిటైర్ చేసుకున్నారు అనేది. ముందుగా ముంబై ఇండియన్స్కి వెళ్తే వాళ్ళైతే 5 ప్లేయర్ని రిటైన్ చేసుకున్నారు. అందులో ఫస్ట్ ప్లేస్ నెంబర్ 1 బౌలర్, ఇప్పుడు బార్డర్ గవస్కర్ ట్రోఫీలో అదరగొడుతున్న జస్ప్రీత్ బుమ్రాని 18 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ టీ20 స్పెషలిస్ట్ 16.5 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. హార్దిక్ పాండ్యాని యాజ్ యూజువల్గా హీ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద ముంబై ఇండియన్స్. లాస్ట్ టైం కొంచెం రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి రైవలరీ జరుగుతుందని ఫ్యాన్స్ కొంచెం సోషల్ మీడియాలో హడావిడి చేశారు. కాకపోతే దాని అన్నిటికీ తెరదించుతూ హార్దిక్ పాండ్యాని 3వ రిటైనర్గా, రోహిత్ శర్మని 4వ రిటైనర్గా రిటైన్ చేసుకున్నారు. అలాగే తిలక్ వర్మ టీ20లో మంచి సూపర్ ఫామ్లో ఉన్న తిలక్ వర్మని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళని రిటైన్ చేసుకున్న ప్లేయర్ని ఒకసారి చూస్తే బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ. సో వీళ్ళకి ఇంకా 120 కోట్లకు గాను, మొత్తానికి ఇంతకుముందు 80 కోట్లే ఉండేది పర్సులో, ప్రతి ఒక్కల టీం పర్సులో. ఇప్పుడు 120 కోట్లు ఉన్నాయి. 120 కోట్లకు గాను వీళ్ళకి ఇంకా మిగిలిన అమౌంట్ పర్సులో 55 కోట్లు ఉన్నాయి. ఆర్టీఎం ఆప్షన్ వీళ్ళకి ఒకటే ఉంది, ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకునేది. ప్లేయర్స్ ఎలిజిబుల్ ఫర్ ఆర్టీఎం ఓన్లీ 1 అన్క్యాప్డ్ ప్లేయర్ మాత్రమే, అది కూడా ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 5 రిటైన్ చేసుకున్నారు కాబట్టి. వీళ్ళు ఎవరెవరిని స్టార్ ప్లేయర్ని ఎవరెవరిని వదిలేశారంటే ఇషాన్ కిషన్ వదిలేశారు, టిమ్ డేవిడ్ని వదిలేశారు, సచిన్ టెండూల్కర్ వాళ్ళ అబ్బాయి అర్జున్ టెండూల్కర్ని అయితే వదిలేశారు. ఇంకా పీయూష్ చావ్లా ఆల్రెడీ ఏజ్ ఫ్యాక్టర్ గాను ఇంకా 40 దగ్గరికి వచ్చాడు కాబట్టి పీయూష్ చావ్లాను వదిలేశారు. మహమ్మద్ నబీ అసలు లాస్ట్ టైం కూడా తీసుకుని అనవసరంగా ఏమీ ఆడించలేదు మహమ్మద్ నబీని. సో మహమ్మద్ నబీని వదిలేశారు. సో ఇదండి ఓవరాల్గా ముంబై టీం యొక్క పర్సులో ఉన్న 55 కోట్లలో ఎవరెవరిని కొనుక్కుంటారు. స్టార్ ప్లేయర్ ఎవరో ఒకరిని కొనుక్కునే అలవాటు ఉంది ముంబై ఇండియన్స్కి. ఈసారి రాబోయే స్టార్ ప్లేయర్ ఎవరో చూద్దాం. అలాగే సెకండ్ అని చెప్పలేము, ముంబై చెన్నై రెండు ఒకేలాగా ఉంటాయి ఫ్యాన్ బేస్లో. సో వాళ్ళు కూడా 5 ప్లేయర్ని రిటైన్ చేసుకున్నారు. మొదటగా రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుత కెప్టెన్ 18 కోట్లకి రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ శ్రీలంక స్పిన్నర్ మతీషా పతిరానా 13 కోట్లకి రిటైన్ చేసుకున్నారు. శివం దుబేని 12 కోట్లకి రిటైన్ చేసుకున్నారు. అనూహ్యంగా రవీంద్ర జడేజాని మళ్ళీ 18 కోట్లకి రిటైన్ చేసుకున్నారు. ఎంఎస్ ధోని ఫస్ట్ టైం అన్క్యాప్డ్ ప్లేయర్గా వస్తున్నాడు. ఇంకా ఇంకో 10 ఏళ్ళు అయినా సరే ఇలా అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎంఎస్ ధోని చెన్నైకి ఆడతాడేమో అనిపిస్తుంది. వాళ్ళ పర్సులో కూడా 55 కోట్లు ఉన్నాయి. ఆర్టీఎం ఆప్షన్ ఒక ప్లేయర్కి ఉంది. వీళ్ళు వదిలేసిన స్టార్ ప్లేయర్స్ ఎవరెవరంటే మోయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశపాండే. వీళ్ళందరినీ అజింక్య రహానే మంచి ఫామ్లో ఉన్నాడు. మరి అజింక్య రహానేని ఆర్టీఎం ద్వారా తీసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే టీ20లో అసలు ఇలా ఆడతాడా అజింక్య రహానే అనుకున్న వాళ్ళంతా అజింక్య రహానే ఇలా ఆడలేడు అన్న వాళ్ళందరికీ నోరు మూయిపించేటట్టు చేశాడు. తనని మళ్ళీ ఏమన్నా తీసుకుంటారేమో చూడాలి. మహేష్ తీక్షణని తీసుకునే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు, కాకపోతే వీళ్ళైతే వదిలేశారు. రచిన్ రవీంద్ర, శ్రద్ధుల్ ఠాకూర్, డారిల్ మిచ్చల్, ముస్తఫిజర్ రెహమాన్, వీళ్ళందరినీ డెవెన్ కాన్వే, ఇంత స్టార్ ప్లేయర్స్ని వదిలేశారు. మరి వీళ్ళల్లో ఎవరిని రిటైర్ చేసుకుంటారైతే చూడాలి. ఇది టాప్ 2 టీమ్స్ అయిన ముంబై చెన్నై యొక్క టోటల్ విశ్లేషణ. ఇద్దరికి చెరో 55 కోట్లు ఉన్నాయి. ఎవరెవరిని రిటైన్ చేసుకుంటారనే దాంట్లో నా ఆప్షన్ ఏంటంటే ముంబై రిటైన్ చేసుకునే వాళ్ళు ఎవరున్నారు అని అనిపిస్తుంటే నాకు ఇషాన్ కిషన్ రిటైన్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి ఓన్లీ 1 అన్క్యాప్డ్ ప్లేయర్ కాబట్టి ఇషాన్ కిషన్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. చెన్నైలో అయితే అజింక్య రహానాని మళ్ళీ రిటైన్ చేసుకుంటారు అనిపిస్తుంది. మీ కామెంట్స్ ఏంటి, ఎవరిని రిటైన్ చేసుకుంటారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.